నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మణ్ మహల్. సీజన్ 1లో సెకండ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్ డిప్డ్ బ్రెడ్ టోస్ట్. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్, ఎగ్స్, ఆయిల్, పెప్పర్ పౌడర్, సాల్ట్. ఇవి బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటాయండి అండ్ డైట్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా పెప్పర్, సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ పెప్పర్, సాల్ట్ అనేది మన ఎగ్లో కలిసిపోయేంత వరకు బీట్ చేయాలండి. బాగా బీట్ చేస్తేనే అది కలిసిపోద్ది. చూస్తున్నారుగా, ఇలా బాగా కలిసిపోయేంత వరకు బీట్ చేయాలి. అది అలా బీట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలండి. 2 సైడ్స్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదా బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. గీ తినేవాళ్ళు గీ అయినా అప్లై చేసుకోవచ్చు. లైట్గా బోత్ సైడ్ అప్లై చేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే ఏమవుద్దంటే మన ఎగ్ మిక్చర్ అనేది బ్రెడ్ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల ఎగ్ అనేది బాగా రోస్ట్ అవుతుంది పైన మనం అప్లై చేసినప్పుడు. ఒకవేళ అలాగే తీసేసుకుంటే బ్రెడ్ వచ్చేసి మొత్తం ఎగ్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి లోపల వరకు. అది ఫ్రై అవ్వదు అనమాట. లోపలంతా ఎగ్ మిక్చర్ అలాగే ఉండిపోద్ది. సో ఇలా ఫ్రై చేసి తీసుకోండి, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు అదే ప్యాన్ మీద ఆయిల్ వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆ ఎగ్ మిక్చర్లో డిప్ చేసి ప్యాన్లో వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకున్నాము. ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ఆయిల్ లైట్గా తినే వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇలా 2 సైడ్స్ లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ బ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోదండి అలా రోస్ట్ చేయడం వల్ల. కాబట్టి మనం ఎక్కువసేపు కాలనివ్వాల్సిన అవసరం కూడా లేదు. మీడియంలో పెట్టేసి 2 సైడ్స్ బాగా రెడ్గా కాలిస్తే సరిపోతుంది అనమాట. ఇలాగ 1 by 1 బాగా కాలనివ్వండి. ఇలా బాగా కాల్చి సర్వ్ చేసుకోవాలి. మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూస్తున్నారుగా, అలా బాగా కాలనివ్వండి. ఇలాగే 1 by 1. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం రా బ్రెడ్ కూడా పెట్టచ్చు. బ్రెడ్ అలాగే పెట్టేస్తే టేస్ట్ అనేది బాగోదు. పైన మాత్రమే బాగా కాలుతుంది, లోపల కాలదనమాట, అలాగే ఉండిపోద్ది పచ్చిగా. సో ఇలా బ్రెడ్లను కాల్చి తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మన డిప్డ్ బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.